హెడ్‌షాట్ మామ హెడ్‌షాట్ అరే హెడ్‌షాట్ ఆవులు అరే మీరు వదిలేకులు ఆవులు కొట్టారు ఇప్పుడు అరే హెడ్‌షాట్ ఆడాలి అబ్బా కొడుకో పాపం ఏమైందా చిట్టి ఒకసారి రా చిట్టి ఒకసారి రా చిట్టి ఇట్లా చిట్టి ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏడకి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అరే ఈ చిట్టి తప్పిపోయినట్టుంది ఎట్టారా మాడి ఇప్పుడు ఎట్లా అరే వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి ఎట్లయినా చేర్చాలి మేము అడుగుదాం మీదేంటి అని అడుగుదాం చిట్టి ఇద్దాం మీ డాడీ ఎవరు నేను అడుగుతాను నీళ్ళు ఎక్కడ నువ్వు చెప్పకపోతే ఎట్లా మరి చెప్పు ఎట్లా అరే ఎట్లా ఏడుతుంది బతుక ఎట్లడా అరే దగ్గర ఉన్న చాక్లెట్ ఇద్దాం అబ్బా నాకెట్లా అరే నీకు చాక్లెట్ ఇస్తా చెప్తావు కదా తిన ఒక చాక్లెట్ బొక్క భయపడ 10 కొని మన లద్దనే కొనిస్తారు భయపడ చెప్తావు కదా నేను అడిగింది చెప్పాలి చెప్పకపోతే దెబ్బలు అయితే మళ్ళా నేను అడుగుతా ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ముక్క తిన్నావు కదా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా నీళ్ళు ఎక్కడ అక్కడ అంటే ఎక్కడ ఈమె ఈ ఇల్లు చెప్తలేదు మరి ఎట్లరా ఇలా అమ్మ పేరు డాడీ పేరు చెప్తే పక్క అయ్యో నేను అడిగేది ఫస్ట్ చెప్పు మీ అమ్మ పేరు ఏం పేరు మీ డాడీ పేరు మరి మంచి చెప్పు మీ డాడీ పేరు ఏం పేరు తాత ఇది తాత అమ్మ పేరు అడుగుతా అమ్మ చెప్తాం డాడీ పేరు అడుగు డాడీ చెప్తా ఏం చేద్దాం చిట్టి చెప్పు చిట్టి మంచిగా చెప్పు ప్లీజ్ చెప్పు అబ్బా ప్లీజ్ ఏం చిట్టి డాడీ పేరు అడుగుతా డాడీ అని చెప్తుంది అమ్మ పేరు అమ్మ అని చెప్తే అమ్మ అని అంటుంది అరే అయ్యో అమ్మ అడిగితే అమ్మ అంటుంది డాడీ అడిగితే డాడీ అంటుంది పేర్లు అడిగితే అట్లా చెప్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అరే ఈమెను ఎత్తుకొని పోయి ఊరంతా అరే ఈమెని ఇల్లు పెట్టుకుంటే ఇల్లు పారా అది పక్క పని ఇల్లు అంటారు ఒక్కొక్క ఇల్లు చూపిస్తా అది మీ ఇల్లేనా కాదా చెప్తారా గీదేనా కాదా సిటీ గీటు మీదేనా ఎక్కడ అరే అఖిలేశ్వర్ పక్కడా అఖిలేశ్వర్ తెలుగు ఏమైంది చిన్న పాప ఎవర్రా అమ్మ పేరు అడిగితే అమ్మ అన్నట్టు డాడీ పేరు అడిగితే మరి ఊళ్ళో పెట్టను చూపిస్తున్నాం అట్లా నేను ఇంటిగా జంప్ అయ్యి జంప్ సిటీకి మీలేనా మీలేనా ఇప్పుడు ఎట్లా రా ఈ చిట్టి పొద్దున్న నుంచి అన్నం అన్నది ఆడికెళ్ళి మొత్తం ఊరంతా కాలు రా ఇప్పుడు ఈ చిట్టిని ఎట్లా రా ఇప్పుడు మళ్ళీ ఊరాలు దింపుడేనా
అప్పటి నుంచి వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నామని ఆ చిట్టి పేరు అడిగిన మనం ఆవుడా అప్పటికెళ్ళి అడిగినప్పుడు చిట్టి పేడ అడగలి. చిట్టి నీ పేరేం పేరు? శాన్వి. అరే అప్పటికెళ్ళి అడిగితే అరే నేనే ఎత్తుకోరా, నువ్వే ఎత్తుకో. ఎత్తుకెట్టు ఏదైనా ఎత్తుకునే చల్ నేనే ఎత్తుకుంటా. అరే నువ్వు ఎట్లున్నావురా? చేత కాదు కానీ ఇడు ఓడతావు. అబ్బా గిడ్డ పడుతున్నాయి. ఏం తింటున్నావు చిట్టి? అరే గిట్లుంటో మళ్ళీ ఆయన ఆకలవుతుందనే అమ్మ. అరే పైసలు లేవుడా నాకు ఆడైతే ఇప్పుడు అమ్మ అన్ని తిన్నాను. నువ్వేం చెప్తున్నావు? దాన్ని ఇప్పుడే 5 రూపాయలు చాక్లెట్ తిన్నావు కదా, మళ్ళీ ఆకలి అవుతుందా? అది ఇప్పుడు ఎట్లా? ఇప్పుడేమో చాక్లెట్ ఏమంటుంది, అప్పుడేమో ఎత్తుకున్నాం చిట్టుతో రీనేడ్స్ పెట్టుకోండి. అరే పాప చిన్న పిల్లడా తెలియదు ఉన్నారు మీ దగ్గర ఇప్పుడన్నా నడుచుకుంటారా? కొనిస్తున్నాం కదా దాను ఎక్కడికి మన తాత ఇచ్చేటప్పుడు లోన్ ఉన్నాడు. నా తాత మీ చిట్టికి ఏం కావాలి? చిట్టి ఏం కావాలి తీసుకో. ఏది ఏం తీసుకుంటా? ఒక్కటి తీసుకో చాలు. ఒక్కటి ఇవ్వాలి నీకు. ఒక్కటి తీసుకో. ఒక్కటి తీసుకో. ఇదా 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 గిరా. అరే ఏదో ఒకటి చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? అదే ఒకటేసారి లాస్ట్ ఒకటే అరే అరే అసోదర్ అరే అనుకున్నావురా ఎటువైందా? నేను ఎటువైనా పతిని బదిలో తినతాను. స్కెచింగ్ చేస్తాను. గోంగ బొమ్మన వచ్చి కథ బూరు లాంటి ఒక వనేడిరా ఒక వనేడిరా ఏంటిరా అవన్నీ ఉన్నావా? గనియన్ తీస్తాడు. అది నాకు తెలియదు. నేను పడుకోను. నాకు తెలియదు. ఏం నువ్వు గోంగ ఎన్నడూ తెచ్చుకొని దుకాణానికి పేరు నీ పేరు అరే నీకు ఎన్నడూ తెచ్చుకో నా పేరు చెప్పుకోవాలన్నావు కదా. ఎన్ని దాదాపు 3-4 ఎంత 100 అవుతుందా 150 అవుతుందా? దుకాణ బాధ్యత అయిపోలేదా? ఏ నాతో మా డాడీ చంపుతాడు. పైసలు వీడు బాబు గారు వేయు మళ్ళీ ఒక రోజు మొత్తం మన దగ్గర సాయంత్రం నైట్ అయిపోతుంది. చిట్టి
చిట్టి చిట్టి మీ డాడ్ వచ్చిండు ఇప్పుడు బాయ్ 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 అమ్మ ఇప్పుడు బతికిన అంకుల్ అంకుల్ యో చిట్టి పైసలు 150 రూపాయలు బిల్ చేసిండు కొని ఇచ్చిన అది 150 అరే బేబీ నీకు అన్ని కొనిచ్చిందా వాళ్ళు? ఏది అడుగుతుంది కొనిచ్చిందా? ఏమన్నా అన్నారా నిన్ను? మళ్ళీ రేపు వేరే వాళ్ళ దగ్గరికి పోవా? అయిపోయి కొట్టు అది అన్నీ ఓడిచ్చినావు కదా. అయిపోయి అరే చిన్న బిల్లోలు కడతారా? అరే అవునరా బిల్ ఎట్లరా మన నాకు టైం అయింది మన 31st ఇంటికి వచ్చాడు పైసలు. అవునురా యాసం మీదే బిల్లు ఉంది. అరే ముగ్గురం కడదామన్నాం కదా. ముగ్గురం కడదామంటే కదా పిల్ల చేతిలో 150 పిల్ల 150 ఇప్పుడు ఎందుకు చెప్పినాం టైం అవుతుందా మన టైం అయిపోయింది. అన్న మేము ముగ్గురం కడతాం. మేము ముగ్గురం న్యూ ఇయర్ ఇంటికి వచ్చి అడిగినాం మనం కడతామే అన్ని కడతాం మెల్లగా కడతామే.